అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని చంద్రబాబు ఒక్కరే కాపాడగలరని టీడీపీ ఇన్ఛార్జ్ సివేరి దొన్నుదొర అంగన్వాడీలపై ఏస్మా చట్టం ప్రయోగం దుర్మార్గమని తెలిపారు. విశాఖ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారాయన. ఒక పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తుంటే వారిపై ఏస్మా చట్టం ప్రయోగించడం దుర్మార్గమని, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఇదొక సంకేతమని అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సివేరి దొన్నుదొర అన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చమరగీతం పాడేందుకు రా కదలిరా అంటూ ఆయన పిలుపునిచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరిట ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి ఎన్టీఆర్ రా కదలిరా అంటూ ఉద్యమించాలని పిలుపునిచ్చారన్నారు. అలాంటిది నేడు జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు అదే నినాదాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పాలన కాకుండా రాచరికం పాలన సాగుతుందని చెప్పారు. అంతేకాకుండా విజనరీ నాయకుడు చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని దొన్నుదొర పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలపై రాష్ట్రమంతా చైతన్యం పొందిందని, ఆయన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్ కి బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. జగన్ ఒక నియంతలా ఎవరు నోరెత్తితే వారిని సస్పెండ్ చేయడం, ఉద్యోగాల నుంచి తీసివేయడం వంటివి చేస్తున్నారని, ఇప్పుడు అంగన్వాడీల విషయంలో కూడా అదే చేయబోతున్నారన్నారు. అందుకే ఏస్మా చట్టం ప్రయోగిస్తున్నట్లు జీవో రిలీజ్ చేశారని చెప్పారు. మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 22 పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ నెల 29 వరకు పర్యటన చేసి మహాసభలు పెట్టి ఆ సభల ద్వారా రండి కదలి రండి, ఈ సైకో పాలనను అంతమొందించండి అనే నినాదం ఇవ్వబోతున్నారు. ప్రజలను చైతన్యం చేయబోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒరిగింది ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు బాబు ఈ పాలన, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదామని ఈ ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థని పూర్తిగా కూలీ చేశారు. ఎవరు ప్రశ్నించినా వాళ్ళు గొంతు నొక్కేస్తున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళ అవినీతి కోసం ఎవరు ప్రశ్నించినా మాట్లాడినా ఇవాళ వాళ్ళ మీద అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆయన ఉద్యోగస్తుల విషయంలో అనేకమైనటువంటి వరాలు ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, అది ఇప్పటి వరకు చేయలేదు. మంచి పిఆర్సీ ఇస్తానన్నాడు, ఆయన రివర్స్ పిఆర్సీ, మైనస్ పిఆర్సీ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనటువంటి పిఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తులను పూర్తిగా అన్యాయం చేశారు. అలాగే అంగన్వాడీ టీచర్స్ పరిస్థితి చూసినట్లయితే మరీ దారుణం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. కనీసం వాళ్ళ సమస్యలు, వాళ్ళ న్యాయమైన కోరిక కోరుతున్నారు. అంగన్వాడీస్ నెలకి 26,000 కనీస వేతనం. ఇప్పుడున్నటువంటి ధరలు, జగన్మోహన్ రెడ్డి మీరే పెంచే విపరీతమైన ధరలకి తగ్గట్టు జీతం కూడా పెంచవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని వీళ్ళు అడుగుతూ ఉన్నాను.